Good morning, everyone. Welcome to Karthikeya IAS Academy. And we, Karthikeya IAS Academy, is very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch starts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి రిగార్డింగ్ దిస్ మ్యారేజ్ ఏజ్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ రిగార్డింగ్ పాలిటీ. సో ఈ ఇయర్ మెయిన్స్ ఎవరైనా రాస్తుంటే it will be a potential mains question ma. Very very important. Okay, అసలు ఏజ్ గర్ల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ రేస్ చేయడానికి అసలు మెయిన్ ఎజెండా ఏంటి? ఓకే, ఈ 3 years అంటే 18 నుంచి 21 కి ఇప్పుడు ఆల్రెడీ అందరికీ తెలుసు మినిమం మ్యారేజ్ ఏజ్ ఫర్ గర్ల్స్ వాస్ 18 అండ్ మినిమం మ్యారేజ్ ఏజ్ ఫర్ బాయ్స్ వాస్ 21. అంటే గర్ల్స్ కి 18 years వచ్చిన తర్వాతే మ్యారేజ్ చేయాలి అండ్ బాయ్స్ కి 21 years వచ్చిన తర్వాతే మ్యారేజ్ చేయాలి. ఓకే, సో ప్రెసెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఇవి ఫర్ మ్యారేజ్. ఇప్పుడు ఈ 3 years ఎక్స్టెన్షన్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ గా క్యాబినెట్ ఏంటంటే దాని యొక్క అప్రూవల్ అనేది ఇచ్చింది. సో ప్రెసెంట్ నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ మ్యారేజ్ ఏజ్ ఇంక్రీజ్ చేసింది కదమ్మా, దీన్ని ఈ బిల్ ఏంటంటే వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ నెక్స్ట్ వీక్ లో ఏంటంటే అది ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఓకే, అంటే ఒక కొత్త లా అనేది ఓకే ఆల్రెడీ రీసెంట్ గా ఉన్న ఆల్రెడీ ఈ మ్యారేజెస్ కి సంబంధించిన అన్ని యాక్ట్స్ ఏంటంటే సో త్రూ దిస్ బిల్ ఏంటంటే వీళ్ళు అమెండ్ చేయబోతున్నారు. ఓకే, సో అదంతా మనం పక్కన పెడితే అది ఆల్రెడీ డీటెయిల్ గా మాట్లాడతాం కాబట్టి అసలు ఈ 18 నుంచి 21 వరకు మ్యారేజ్ ఏజ్ అనేది ఎందుకు ఇంక్రీజ్ చేశారు? ఓకే, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ అది మనం చూద్దాం. ఓకే, సో తర్వాత నేను మీకు క్లారిటీగా అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. అసలు ఈ మ్యారేజ్ ఏజ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ ఎజెండా ఏంటనేది ఫస్ట్ మనం చూద్దాం. ఓకేమా? సో సీ హియర్ 18 years నేను ఫస్ట్ అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో చెప్పేస్తున్నాను. ఓకే, 18 years గర్ల్స్ కు ఉన్నాయి, 21 years గర్ల్స్ కు ఉందమ్మా మ్యారేజెస్. సో ఎర్లీ ఏజ్ లో గర్ల్స్ కి మ్యారేజ్ చేసేసేయడం వల్ల ఓకే సో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, సో వాళ్ళకి ఈవెన్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవ్వదు. అంతే కదమ్మా, 18 years అంటే స్టిల్ దే కాంట్ కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్ ఈవెన్. సో అంత మెచ్యూర్డ్ గా వాళ్ళు ఆలోచించలేరు అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఈవెన్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా రీచ్ అవ్వట్లేదు. సో దానివల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఉండవు. ఓకే, సో వాళ్ళు ఎకనామికల్ గా ఇండిపెండెంట్ అవ్వలేరు, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వలేరు. దట్ ఈస్ వాట్. ఓకే, సోషల్లీగా వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వలేరు. ఏ విధంగా కూడా వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్ గా ఉండలేరు బికాస్ దే లూజ్ దేర్ ఆపర్చునిటీస్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ అట్ 18 years. ఓకే, సో 18 years కి వాళ్ళు మ్యారేజ్ చేసేయచ్చు అనే యాక్ట్ ఉంది కాబట్టి సో పేరెంట్స్ ఎప్పుడైతే 18 వస్తాయా అని వెయిట్ చేస్తారో సో 18 వచ్చిన వెంటనే వాళ్ళకి మ్యారేజ్ చేసేసడం అనేది జరుగుతుంది. సో ఈ 18 years వరకు ఈవెన్ తో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేసిన సో ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత వరకు కూడా అమ్మాయి చదివినప్పటికీ కూడా సో తనకి ఆ డొమెస్టిక్ వర్క్ ప్రెషర్ అండ్ మంది పేట్రియార్కల్ సొసైటీ మోర్ ఓవర్ పెటర్నల్. ఓకే, పేట్రియార్కియల్ సొసైటీ. ఈ పేట్రియార్కియల్ సొసైటీలో ఏంటంటే మనకి ఈ యొక్క ఇండియన్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఏ పేట్రియార్కియల్ సొసైటీ, మెన్ డామినెంట్ సొసైటీ. సో ఎప్పుడైతే 18 years కి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందో సో ఏంటంటే తనకి ఆ డొమెస్టిక్ వర్క్ ప్రెషర్ అండ్ ఏంటంటే తన యొక్క హస్బెండ్ ప్రెషర్ వల్ల ఈవెన్ దో తనకి ఎడ్యుకేషన్ కంటిన్యూ చెయ్యాలని ఉన్నా సరే సో వాళ్ళ యొక్క అత్తవారింట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ హస్బెండ్ కానీ యాక్సెప్ట్ చేయకపోవడం, తర్వాత దీనికి ఏంటంటే చిల్డ్రన్ పుట్టడం వల్ల ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేయలేకపోవడం, ఈవెన్ దో తనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మంచిగా వచ్చినప్పటికీ కూడా సో హస్బెండ్ దగ్గరే ఉండాలని తనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కోల్పోవడం, జాబ్ ఆపర్చునిటీస్
ఇంకా రాకపోవడం. సో, ఇలా చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తుంది. ఓకే. ఇఫ్ షీ ఈస్ మ్యారీడ్ ఎట్ 18 ఇయర్స్. సో, ఆ 18 ఇయర్స్‌కి మ్యారేజ్ చేసేసి వచ్చంటే తన హైయర్ ఎడ్యుకేషన్‌కి కూడా గవర్నమెంట్ లైక్ ఎనీ యాక్ట్ కూడా ఏంటంటే తనకి సపోర్ట్ ఇవ్వట్లేదు. బికాస్ 18 ఇయర్స్ కంటే స్టిల్ షీ కెనాట్ కంప్లీట్ హెర్ గ్రాడ్యుయేషన్. ఓకే. సో, తనకది ఎర్లీ మ్యారేజ్ అవుతుంది. సో, దానివల్ల తన యొక్క ఫ్రీడమ్ అనేది కోల్పోతుంది. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ ఏంటి ఎకనామిక్ లైక్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉండదు. సోషల్ ఇండిపెండెంట్ అనేది ఉండదు. సో, వుమెన్ ఎంపవర్‌మెంట్ అనేది జరగట్లేదు. ఇఫ్ షీ ఈస్ మ్యారీడ్ ఎట్ 18 ఇయర్స్. బికాస్ తన యొక్క మెచ్యూరిటీ లెవెల్ అనేది ఇంకా అంత ఎక్కువగా ఉండడం లేదు. బికాస్ యాస్ ఇండియా ఈస్ ఎ పేట్రియార్కియల్ సొసైటీ. ఓకే. మెన్ ఆర్ డామినేటింగ్ వుమెన్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ ఎట్ 18 ఇయర్స్. తన హస్బెండ్ యొక్క ప్రెషర్ గాని, అత్త వాళ్ళ ఇంట్లో ప్రెషర్ గాని తన మీద అండ్ మోర్ ఓవర్ తనకి చిల్డ్రన్ పుడితే వాళ్ళ యొక్క కేరింగ్ కోసం అని చెప్పేసి ఆ ప్రెషర్ అనేది తనని ఎంపవర్ అవ్వకుండా ఓకే. ఎదగటానికి స్కోప్ ఇవ్వకుండా ఆపేస్తుంది. సో, మనము ఇక్కడి నుంచి వుమెన్‌ని బయట పడేయాలి. ఓకే. సో, తనకి వుమెన్ ఎంపవర్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. షీ షుడ్ బి వెరీ ఇండిపెండెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ అన్న ఉద్దేశంతో మెయిన్‌గా ఈ యొక్క స్కోప్‌తోనే ఏజ్ అనేది 21 ఇయర్స్‌కి పెంచడం అయితే జరిగిందమ్మా. ఓకే. సో, మీకు ఎందుకు పెంచారు అనేది మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. సో, దీని గురించి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఒకసారి మనం కంప్లీట్‌గా చూద్దాం. చూడండి హియర్. గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ అనేది ఇప్పటి వరకు మనకున్న డిఫరెంట్ యాక్ట్స్ పరంగా ఓకే. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ఈ యాక్ట్ పరంగా అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఇట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 5 క్లాజ్ 3 పరంగా అండ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954. యాక్చువల్‌గా మనకి ఇప్పుడు వరకు గర్ల్స్‌కి ఏ ఏజ్‌లో గర్ల్స్‌కి మ్యారేజ్ చేయాలి ఓకే. అనే యొక్క ఆహ్, ప్రొవిజన్ అయితే ఉందో, ఆ ప్రొవిజన్ అనేది ఈ 3 లాస్‌లో కూడా ఉండడం జరిగిందమ్మా. యాక్ట్స్‌లో కూడా ఉండడం జరిగింది. సో, అకార్డింగ్ టు దీస్ 3 యాక్ట్స్ గర్ల్స్‌కి మినిమమ్ 18 ఇయర్స్ అనేది వస్తే షీ ఈస్ రెడీ టు గెట్ మ్యారీడ్. అండ్ బాయ్స్‌కి 21 ఇయర్స్ వస్తే హి ఈస్ రెడీ టు గెట్ మ్యారీడ్. అకార్డింగ్ టు దీస్ 3 యాక్ట్స్. ఓకే. సో, అక్కడి నుంచి ప్రెజెంట్ గర్ల్ యొక్క మ్యారేజ్ ఏజ్ ఏంటంటే అకార్డింగ్ టు దోస్ 3 యాక్ట్స్ 18 ఉండేది కాబట్టి ఆ యాక్ట్స్‌ని కంప్లీట్‌గా అంటే గర్ల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్‌కి అసోసియేట్ అయ్యి ఉన్న అన్ని లాస్‌ని కూడా ప్రెజెంట్ అమెండ్‌మెంట్ చేస్తూ ఓకే. నౌ దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఏజ్ ఆఫ్ వుమెన్ ఫ్రమ్ 18 టు 21 ఇయర్స్‌కి ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సో, ఇది ఇంక్రీజ్ చేయాలన్న ఉద్దేశం అనేది ఓకే. యూనియన్ క్యాబినెట్ అనేది ప్రపోజ్ చేసింది. ఓకే. హిట్ ప్రపోజ్డ్ ఎ బిల్. ఓకే. నెక్స్ట్ వీక్ జరిగే వింటర్ సెషన్‌లో ఓకే. సో, పార్లమెంట్‌లో ఏంటంటే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో, యూనియన్ క్యాబినెట్ అనేది దానికి అప్రూవల్ అనేది ఇచ్చేసింది. సో, నెక్స్ట్ వీక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. ఓకేమా? సో, దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఆల్రెడీ గర్ల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ అనేది 18-21కి ఇంక్రీజ్ చేయండి. అంటే స్పెసిఫిక్‌గా 21 అని చెప్పలేదమ్మా. ఓకే. ఇంక్రీజ్ చేయాలి. బికాజ్ ఎప్పుడైతే వాళ్ళకి ఏజ్ అనేది ఇంక్రీజ్ చేశారో దే గెట్ మోర్ ఆపర్చునిటీస్. సో, 21 వరకు 21 లీగల్ బ్యాకప్ ఏంటంటే 21 ఇయర్స్ వరకు ఏజ్ అనేది మినిమమ్ పెట్టారు కాబట్టి షీ కెన్ కంప్లీట్ హెర్ గ్రాడ్యుయేషన్. షీ కెన్ కంప్లీట్ హెర్ హైయర్ ఎడ్యుకేషన్. సో, షీ కెన్ బి ఇండిపెండెంట్ బోత్ సోషల్లీ, ఫినాన్షియల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్‌లో ఏంటంటే తను ఇండిపెండెంట్‌గా ఉండగలదు. ఓకే. తన మెచ్యూర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ తన యొక్క ఫ్యామిలీ లైఫ్‌లో ఒక మెచ్యూర్ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయగలదు. అండ్ మోర్ ఓవర్ ఒక హెల్తీ ఫ్యామిలీ మెయింటైన్ చేయగలదు. సో, అందుకని చెప్పేసి తన యొక్క మ్యారేజ్ ఏజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి 2008లోనే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏంటంటే ఆల్రెడీ సజెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ మోర్ ఓవర్ సుప్రీం కోర్ట్ కూడా వేరియస్ జడ్జ్‌మెంట్స్ ద్వారా వేరియస్ వెర్డిక్ట్స్ ద్వారా ఏంటంటే సో, మినిమమ్ ఏజ్ ఆఫ్ గర్ల్స్‌ని సో, ఒకసారి రీకన్సిడర్ చేయవలసిన నెసెసిటీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలానే ఉందని చెప్పడం అయితే జరిగింది. ఓకే. సీ హియర్ నీడ్స్ యూనిఫార్మ్ మ్యారేజ్ ఏజ్ ఫర్ గర్ల్స్. యూనిఫార్మ్ మ్యారేజ్ ఏజ్ ఫర్ గర్ల్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఈ యాక్ట్ చూస్తే మీకొకటి అర్థమవుతుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ అన్నాను. స్పెసిఫిక్‌గా నేను హిందూ రిలీజియన్‌కి చెప్పాను. అంటే మేడం క్రిస్టియన్స్‌కి వేరేగా ఉంటుందా? ముస్లిమ్స్‌కి వేరేగా ఉంటుందా? యెస్. ముస్లిమ్స్‌కి వాళ్ళ యొక్క మ్యారేజ్ విషయం, వాళ్ళ యొక్క సివిల్ లాస్ లైక్ మ్యారేజ్ విషయం గాని, ఓకే. లేకపోతే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఇన్‌హెరిటెన్స్ విషయం గాని, ఓకే. నెక్స్ట్ చైల్డ్ అడాప్షన్ గాని, లేకపోతే చిల్డ్రన్ గురించి లీగల్ రైట్స్ గాని అండ్ మోర్ ఓవర్ వాళ్ళ యొక్క డివోర్స్ వాళ్ళకి సంబంధించిన ఈచ్ అండ్ సివిల్ లా అనేది ముస్లిం పర్సనల్ లా అని చెప్పేసి వాళ్ళకి సెపరేట్‌గా ఉంటాయమ్మా.
ఓకే. ఇప్పుడు ఇదే కాంట్రోవర్సీ. ఓకే. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దీని గురించి యూనిఫార్మ్ సివిల్ లా ఇప్పుడు దీని గురించి చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే. మనకి యూనివర్సల్ క్రిమినల్ కోడ్ ఉందమ్మా? యెస్. మనకి క్రిమినల్ లాస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఒకేలా ఉన్నాయి. ఓకే. బట్ సివిల్ లాస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఒకేలా ఉన్నాయా? లేదు. ఓకే. ముస్లిమ్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ముస్లిమ్స్ ఓకే. ఈవెన్ మనం నార్త్ ఈస్టర్న్ రీజియన్స్‌లో చూస్తే వాళ్ళకి, మనకి అన్నీ కూడా సేమ్‌గా ఇంప్లిమెంట్ అవ్వవు. ఓకే. నార్త్ ఈస్టర్న్ రీజియన్‌లో చూస్తే. అంటే సివిల్ లాస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఒకేలాగా మనకి ఉండవు. సో, అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంట్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు. ఓకే. ఎన్‌వి రమణ గారు. సో, తినకి ముందున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తనేంటంటే కంప్లీట్‌గా లైక్ తన రిటైర్మెంట్ టైమ్‌లో ఏంటంటే ఆహ్, తను ఒక మంచి ఇది కూడా చెప్పి వెళ్లారు. ఓకే. సో, మనకి నా ఎక్స్‌పీరియన్స్‌లో ఏంటంటే ఒక యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడం చాలా చాలా ఇండియాకి ఒక యూనిఫార్మ్ సివిల్ కోడ్ తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, నా సర్వీస్‌లో నేను తెలుసుకున్నదేంటంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఈస్ మస్ట్ ఫర్ ఇండియా అని కూడా అతను ఆ యొక్క పాయింట్ రైజ్ చేయడం అయితే జరిగింది. బికాస్ మనకి క్రిమినల్ లాస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఒకేలా ఉన్నాయి. బట్ సివిల్ లాస్ అనేవి వేరేగా ఉన్నాయి. ముస్లిమ్స్‌కి వేరేగా ఉన్నాయి. ఓకే. వాళ్ళ యొక్క సో, మనకేంటమ్మా మినిమమ్ మనకి హిందూస్‌కి ఏంటంటే అకార్డింగ్ టు లీగల్ బ్యాకప్ పరంగా ఈ యాక్ట్స్ పరంగా సో, మినిమమ్ గర్ల్‌కి 18 ఇయర్స్ వస్తే గాని మ్యారేజ్ చేయకూడదు. బట్ ముస్లిమ్స్‌లో ఏంటంటే చెప్పాను కదా! ముస్లిమ్స్ పర్సనల్ లా అని చెప్పేసి వీళ్ళు ఇఫ్ ఎ గర్ల్ ఆర్ బాయ్ అటైన్స్ ప్యూబర్టీ దెన్ హి ఆర్ షీ ఈస్ రెడీ టు గెట్ మ్యారీడ్. అంటే గర్ల్ గాని, బాయ్ గాని ప్యూబర్టీ అటైన్ అయితే సో, దే ఆర్ రెడీ టు గెట్ మ్యారీడ్. సో, వాళ్ళకి ఆ ప్యూబర్టీ అటైన్ సో, వి కెనాట్ ప్రూవ్ కాబట్టి వాళ్ళకి 15 ఇయర్స్ మినిమమ్ ఏజ్ ప్యూబర్టీ అటైన్ చేసేస్తారు కాబట్టి సో, 15 ఇయర్స్ వాళ్ళు అటైన్ అయిన తర్వాత దే ఆర్ రెడీ టు గెట్ మ్యారీడ్. వాళ్ళు 15 ఇయర్స్ తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసేస్తారమ్మా. మన యొక్క హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 వాళ్ళకి అప్లికేబుల్ అవ్వదు. ఓకే. ఒకవేళ మనం చేద్దామంటే దే మనం ఏంటంటే అందులోకి ఇంటర్‌క్రోచ్ అవుతున్నాము అని చెప్పేసి కూడా వీళ్ళు ఇప్పుడు దీని గురించి కూడా చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం. ఓకే. సో, అదే నేను మాట్లాడబోతున్నాను. బట్ నేనిక్కడ చెప్పాను. సో, సీ హియర్ అందుకే యూనిఫార్మ్ మ్యారేజెస్ అంటే గర్ల్స్‌కి ఆల్ ఓవర్ ఇండియాకి ఒకే మ్యారేజెస్ ఉండాలి. ఓకే. ముస్లిమ్స్‌కి ఒకలాగా, హిందూస్‌కి ఒకలాగా కాకుండా సో, ఎందుకంటే హిందూ గర్ల్సే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు కదా! ముస్లిం గర్ల్స్ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఓకే. మై గాడ్! 2018లో ఏంటంటే సో, గర్ల్స్‌కి ఏ ఏజ్ అనేది కరెక్ట్ ఏజ్ మ్యారేజ్‌కి. ఓకే. సో దట్ వి కెన్ ప్రమోట్ వుమెన్ ఎంపవర్‌మెంట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వాళ్ళేంటంటే సో, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళేం చేశారంటే యాక్చువల్లీ దే హావ్ ఫార్మ్డ్ ఒక కమిటీ అనేది వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ జయ జైట్లీ. ఓకే. సో, ఈమె లీడర్‌షిప్‌లో ఏంటంటే ఒక కమిటీ అనేది ఫార్మ్ చేశారు. లాస్ట్ ఇయరే ఫార్మ్ చేశారమ్మా. ఓకే. సో, ఇది ఒక 10 మెంబర్స్ టాస్క్ ఫోర్స్. ఓకే. అంటే 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో, ఇందులో ఈవెన్ నీతి ఆయోగ్ మెంబర్ అయిన పాల్ గారు కూడా ఏంటంటే ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో, వాళ్ళు లాస్ట్ ఇయర్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు కదమ్మా! ఎవరు? ఓకే. ప్రిలిమ్స్‌కి ఇంపార్టెంట్ కమిటీ అనేది. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్. సో, ఈ మినిస్ట్రీ ఏంటంటే ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ దిస్ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. సో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌కి అండ్ మోర్ ఓవర్ మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్‌కి కూడా ఏంటంటే వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్. ఓకే. ఇప్పటికి ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. ఓకే. 2020లో ఏంటంటే రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే. సో, వీళ్ళ అనాలిసిస్ అనేది ఏంటంటే ఓన్లీ ఈ కమిటీ మెంబర్సే కాదు. సో, ఆల్ ఓవర్ ఇండియా మోర్ ఓవర్ ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ చాలా ప్రివలెంట్‌గా ఉన్న ఈవెన్ రాజస్థాన్‌లో కూడా ఏంటంటే ఎక్కువగా స్టడీస్ చేయడం అండ్ మోర్ ఓవర్ ఆల్‌మోస్ట్ 16 యూనివర్సిటీస్ అండ్ 15 ఎన్‌జీఓ యూనిట్స్ అనేవి కంప్లీట్‌గా దీనికి సంబంధించి ఈ హెల్ప్ చేయడం. ఓకే. అనాలిసిస్ చేయడం, స్టడీస్ చేయడం అనేది కంప్లీట్‌గా పార్టిసిపేట్ చేయడం చేశారు. So based on all those recommendations, present this union of government actually they drafted a bill. Okay, so సింపుల్‌గా చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సో, ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా గర్ల్స్ అందరికి ఒక యూనిఫార్మ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ మోర్ ఓవర్ కరెక్ట్ ఏజ్ ఏంటి సో దట్ అది ఇంపాక్ట్ అనేది ఉండకూడదు. ఓకే. ఇది ఇక్కడ కూడా చెప్తాను అమ్మ. అసలు ఈ మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వాళ్ళు ఏ ఉద్దేశం అంటే ఈ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు సో, ఏంటి ఎగ్జామిన్ చేయమని ఓకే. ఒక మినిమమ్ ఏజ్ అనేది ఆల్రెడీ 18 ఇయర్స్ అది ఉన్నప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ కమిటీ అనేది వీళ్ళు అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఓకే. హియర్ ఆల్రెడీ మనకి 18 ఇయర్స్
ఉన్నాయి. అయినప్పటికీ కూడా కమిటీ ఎందుకు వీళ్ళు అపాయింట్ చేశారు. సో వాట్ దే వాంట్ టు డూ. ఓకే. అసలు వీళ్ళు ఎగ్జామిన్ ఏం చేయమని చెప్పారంటే టు కమ్ అప్ విత్ రికమెండేషన్స్. ఎందుకు? టు ఎగ్జామిన్ ద కోరిలేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ వుమెన్ అండ్ దేర్ మదర్‌హుడ్. అంటే వాళ్ళు ఏ ఏజ్ అనేది సూటబుల్ ఏజ్ ఫర్ దేర్ మదర్‌హుడ్. సో దట్ వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క హెల్త్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా, ఓకే, ఫర్ న్యూట్రిషియల్ స్టేటస్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, సో బోత్ మదర్ అండ్ చైల్డ్ కూడా హెల్తీగా ఉండటానికి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఏజ్ ఫర్ ఏ వుమెన్ టు అచీవ్ మదర్‌హుడ్. అంటే ఎర్లీ ఏజ్‌లో మదర్‌హుడ్ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఓకే. ఒకవేళ లేట్ ఏజ్‌లో మ్యారేజ్ అయినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ టు అచీవ్ మదర్‌హుడ్ అని చెప్పేసి వాళ్ళు కోరిలేట్ చేస్తూ ఒక స్టడీస్ అనేది కండక్ట్ చేయమని యాక్చువల్‌గా ఈ మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇన్ ఆర్డర్ టు ఎగ్జామిన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 14 ఇయర్సో, 15 ఇయర్స్‌కో మన చిన్నప్పుడు లైక్ మన గ్రాండ్ మదర్స్ గాని, గ్రేట్ గ్రాండ్ మదర్స్ గాని వాళ్ళకి చాలా ఎర్లీ ఏజెస్‌లో మ్యారేజ్ అయిపోయాయి. సో దే డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. వాళ్ళకి చాలా చిన్న ఏజెస్‌లో మ్యారేజెస్ అయిపోతే వాళ్ళ పిల్లలకి ఎలా కేర్ తీసుకోవాలి? వాళ్ళకి న్యూట్రిషియల్ సప్లై ఎలా ఇవ్వాలి? ఈవెన్ ఆ టైంలో వాళ్ళు ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి? వాళ్ళని ఎలా పెంచాలి? ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలీదు. ఎందుకంటే వాళ్ళకంత మెచ్యూరిటీ మైండ్ సెట్ అనేది ఉండదు. అంత ఎర్లీ ఏజ్‌లో వాళ్ళు ఒక ఫ్యామిలీ రిలేషన్‌ని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి? ఒక హెల్తీ మెచ్యూర్ రిలేషన్‌షిప్స్‌ని ఎలా బిల్డప్ చేయాలని అని ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ అనేది వాళ్ళకి తెలీదు. ఓకే. సో, ఈవెన్ దే డోంట్ నో టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్. సో, అందుకని ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎప్పుడైనా మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందంటే, సో, ఇండైరెక్ట్‌గా ఏంటంటే మనము మన యొక్క వుమెన్‌ని సరిగ్గా ట్రీట్ చేయలేదు. ఈవెన్ వాళ్ళకంత అవేర్‌నెస్ క్రియేట్ చేయట్లేదు. వాళ్ళకంత ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేది మనం ఇవ్వట్లేదు అని క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేసినట్టే. ఓకే అమ్మా. అండ్ మోర్ ఓవర్ సో, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంటుంది? అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఆ అవేర్‌నెస్ వాళ్ళకి లేకపోయినా, ఓకే. సో, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో, సో, ఇటువంటి వాళ్ళకి అవేమి తెలియలేనప్పుడు ఆటోమేటిక్‌గా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దీస్ ఆర్ ద డైరెక్ట్ ఫీచర్స్. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది? సో, అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది? అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాస్పెక్ట్స్ మీద. సో, వాళ్ళకి అంటే న్యూట్రిషియల్ ఫుడ్ గాని, లేకపోతే వాళ్ళ హెల్త్ గాని, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గాని, ఎటువంటి ఏ ఏజ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. సో దట్ వీ కెన్ ప్రమోట్ వుమెన్ ఎంపవర్‌మెంట్ అనే ఉద్దేశంతో ఈ అన్ని ఫ్యాక్టర్స్‌ని వీళ్ళు ఎగ్జామిన్ చేయమని యాక్చువల్‌గా ఈ మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వాళ్ళేంటంటే, ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈ కమిటీ ఏంటంటే, వాళ్ళ యొక్క రికమెండేషన్స్ అనేవి కంప్లీట్‌గా రాసి, సో వాళ్ళేంటంటే ఎర్లీ ఏజ్ కన్నా లేట్ ఏజ్‌లో మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా అప్రోప్రియేట్ సజెషన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దే ఫిక్స్డ్ ద ఏజ్ ఎట్ 21 ఇయర్స్. ఓకే. సో అది అంత ఈజీగా ఏమి చేసేసేయలేదమ్మా. చాలా లాంగ్ బ్యాక్ ఇయర్స్ నుంచి యాక్చువల్‌గా వీళ్ళు సో సుప్రీం కోర్ట్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ వీళ్ళందరూ ఒక ఏజ్ లిమిట్ అనేది పెంచండి. ఒక యూనిఫార్మ్ మ్యారేజ్ ఏజ్ అనేది గర్ల్స్‌కి ఉండాలని చెప్పేసి చెప్పడం. అండ్ దీన్ని ప్రోగ్రెస్ చేస్తూ ఏంటంటే, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అంటే ఈ ఈ యొక్క ఓకే. వీటిని ఎగ్జామిన్ చేయమనని కొన్ని పారామీటర్స్ సజెస్ట్ చేయడం. ఓకే. ఆ పారామీటర్స్‌ని బేస్ చేసుకొని ఈ యొక్క జయ జైట్లీ కమిటీ ఏంటంటే డిఫరెంట్ రీసెర్చెస్ చేయడం. రీసెర్చ్ చేసి ఫైనల్‌గా ఒక డ్రాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫైనల్‌గా ఆ డ్రాఫ్ట్ బిల్‌గా ప్రపోజ్ యూనియన్ క్యాబినెట్ అనేది చేసిందమ్మా. ఇట్ విల్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ద నెక్స్ట్ వీక్. ఓకే. సో, అయితే ఇప్పుడు వరకు ఏజ్ ఎంతుందమ్మా? 18 ఇయర్స్. సో, ఇప్పటికి ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు? 21కి. ఇది ఇంకా యాక్ట్ అవ్వలేదమ్మా. ఓకే. పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలి. సో, లోక్‌సభ అండ్ రాజ్యసభలో కూడా అది పాస్ అయితే దెన్ ఇవన్నీ అమెండ్‌మెంట్స్ అయ్యి 21 ఏజ్ అనేది ఫిక్స్ అవుతుంది. ఓకే. బట్ బిల్ అనేది డ్రాఫ్ట్ చేశారు. ఓకే. సో, ఆటోమేటిక్‌గా బిల్ డ్రాఫ్ట్ చేస్తే ఎక్కువగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఏంటంటే మెజారిటీగా ప్రెజెంట్ డిస్కషన్‌లోకొచ్చింది. ఓకే అమ్మా. సో, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. ఆల్రెడీ 2006లో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయింది. సో, దాని ఏజ్ మినిమమ్ గర్ల్స్ ఏజ్ ఎంత? 18. అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఆర్టికల్ 5 క్లాస్ 3 ప్రకారంగా మినిమమ్ ఏజ్ ఫర్ గర్ల్స్ 18 ఇయర్స్. అండ్ అకార్డింగ్ టు ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954 మినిమమ్ ఏజ్ ఫర్ గర్ల్స్ 18 ఇయర్స్. సో, ఇప్పుడు అది 21 ఇయర్స్ ఈస్ ద మినిమమ్ ఏజ్ ఫర్ గర్ల్స్ అని వాళ్ళు ఫిక్స్ చేస్తే ఈ 3 యాక్ట్స్‌ని కూడా వాళ్ళు అమెండ్ చేయవలసిన నెసెసిటీ అయితే ఉంది. దే ఆర్ గోయింగ్ టు అమెండ్ దీస్ 3 యాక్ట్స్. ఓకేమా.
అయితే సో, అసలు ఈ గర్ల్స్‌కి మినిమమ్ ఏజ్ అనేది సెట్ చేయాలి. మ్యారేజ్ ఏజ్ అనేది సెట్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడొచ్చింది? ఓకే. యాక్చువల్లీ ఇట్స్ ఎ లాంగ్ బ్యాక్ స్టోరీ. సో, ఆ టైంలో చైల్డ్ మ్యారేజెస్ ఎప్పుడైతే చాలా ఆహ్, రె ప్రెవలెంట్‌గా ఉండేవో, ఆ టైంలో ఒక చైల్డ్ మ్యారేజ్‌కి ఆహ్, ప్రాబ్లమ్ ఫేస్ చేసిన ఒక గర్ల్ ఏంటంటే, డైరెక్ట్‌గా క్వీన్ విక్టోరియాకే లెటర్ రాయడం అనేది చేసింది. ఓకే. యాక్చువల్లీ షీ ఈస్ ఎ గర్ల్ విక్టిమ్. తనేంటంటే చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్. తనేంటంటే డైరెక్ట్‌గా క్వీన్ విక్టోరియాకే లెటర్ రాయడం జరిగింది. ఓకే. లెటర్ రాసి సో, నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్ నౌ టు గెట్ మ్యారీడ్ అని చెప్పేసి సో, ఆమె డైరెక్ట్‌గా క్వీన్ విక్టోరియాకే లెటర్ రాసారు. సో, ఆ టైంలో విక్టోరియా టైంలో ఏంటంటే ఫస్ట్ టైమ్ 1891లో ఏంటంటే దీనికి సంబంధించి ఒక యాక్ట్ రావడం జరిగింది. ఓకే. 1891లో ఒక యాక్ట్ అనేది వచ్చిందమ్మా. ఓకే. దట్ యాక్ట్ ఈస్ నోన్ యాస్ యాక్ట్ 10. ప్రివిలెంట్‌గా ఎక్కువగా మీరు క్రోమ్‌లో చూసినా వస్తది. యాక్ట్ 10 అని చెప్పేసి అంటాం. ఓకే. సో, యాక్ట్ 10 ఆఫ్ 1891 దీన్నే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్. అయితే ఆ టైంలో కన్సెంట్ యాక్ట్ ఎక్కడ కూడా ఒక గర్ల్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంత ఏజ్ ఉండాలని ఎక్కడ మాట్లాడలేదమ్మా. ఓకే. సో, సెక్షువల్ ఓరియంటేషన్ ఆర్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కి మినిమమ్ ఏజ్ వాళ్ళు సెట్ చేయడం జరిగింది. ఓకే. దే డిడ్ నాట్ టాక్ అబౌట్ ఎనీ మినిమమ్ మ్యారేజ్ ఏజ్. మ్యారేజ్ గురించి వాళ్ళెక్కడ ఈ యాక్ట్‌లో మాట్లాడడం జరగలేదు. వాళ్ళు ఓన్లీ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ గురించి లీగల్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ గురించి మాత్రమే వాళ్ళు అంటే ఒక అమ్మాయి యొక్క కన్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే. అమ్మాయి అనే కన్సెంట్ అనేది సో, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా వాళ్ళకి వాళ్ళ యొక్క కన్సెంట్‌తో సెక్షువల్ ఇంటర్‌కోర్స్, సెక్షువల్ ఓరియంటేషన్స్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది జరగాలంటే వాళ్ళ యొక్క కన్సెంట్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటూ మినిమమ్ వాళ్ళ యొక్క కన్సెంట్ తెలపడానికి వాళ్ళకి మినిమమ్ 10-12 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉంటేనే దెన్ అప్పుడే వాళ్ళకి ఈ సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కి సంబంధించిన ఐడియా అనేది ఉంటుంది కాబట్టి, సో, వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ కూడా దానికి వయబుల్‌గా ఉంటుంది కాబట్టి, ఇట్ ఈస్ ద యాక్చువల్ రైట్ ఏజ్. ఇంతకన్నా బిలో ఏజ్ ఉన్న వాళ్ళకేంటంటే, సో, చైల్డ్ మ్యారేజెస్ అనేవి చేయకూడదని ఆ టైంలో నాట్ చైల్డ్ మ్యారేజెస్, సెక్షువల్ ఇంటర్‌కోర్సెస్ అనేవి చేయకూడదని చెప్పేసి, సో, యాక్చువల్‌గా ఆ టైంలోనే యాక్చువల్‌గా జరిగింది. ఓకే. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు మ్యారేజ్ చేయడం అనేది జరిగింది దీని తర్వాత నుంచి. ఎక్కడ మ్యారేజ్ గురించి మాట్లాడలేదమ్మా. ఓన్లీ సెక్షువల్ ఓరియంటేషన్, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ గురించి మాత్రమే మాట్లాడింది. అక్కడ మ్యారేజ్ గురించి ఆ లా అనేది, ఆ యాక్ట్ అనేది ఎక్కడ డిఫైన్ చేయడం జరగలేదు. సో, దాని తర్వాత వచ్చిన యాక్ట్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయిన్ యాక్ట్ అండ్ కంప్లీట్‌గా చైల్డ్ మ్యారేజెస్ అనేవి కర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ఏంటమ్మా? సో, ఫస్ట్ యాక్ట్‌లో ఏం తీసుకొచ్చారు? సెక్షువల్ ఇంటర్‌కోర్స్ గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ మ్యారేజ్ గురించి మాట్లాడడం జరిగింది. సో, గర్ల్‌కి మినిమమ్ 14 ఇయర్స్ ఉండాలి. బాయ్స్‌కి మినిమమ్ 18 ఇయర్స్ అనేది ఉంటేనే సో, మ్యారేజ్ అనేది చెయ్యాలి అని చెప్పేసి మనకి 1929లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయిన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకి 1955, 1954లో ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రెస్పెక్టివ్‌లీగా వచ్చిన తర్వాత ఏంటంటే సో, మనకి దీన్ని 1978లో అమెండ్ చేసి గర్ల్స్‌కి, బాయ్స్‌కి ఏజ్ అనేది సో, 14 నుంచి 18కి ఇంక్రీజ్ చేశారు. బాయ్స్‌కి 18 నుంచి 21 ఇయర్స్‌కి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో, ప్రెజెంట్ దిస్ దిస్ యాక్ట్ ఈ యాక్ట్ పరంగా అండ్ 2, 3, 4 ఈ అన్ని యాక్ట్స్ పరంగా ఏంటంటే ప్రెజెంట్ గర్ల్స్ యొక్క ఏజ్ 18, బాయ్స్ యొక్క ఏజ్ 21 కంప్లీట్‌గా ఈ యొక్క గర్ల్స్ యొక్క మ్యారేజెస్‌కి అసోసియేట్ అయిన యాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు రాబోయే బిల్ గాని, యాక్ట్ కింద పాస్ అయితే వీటన్నిటిని కూడా అమెండ్‌మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేమా? సో, సీ హియర్. అయితే ఇప్పుడు మీకు హ్మ్. ఫస్ట్ బెనిఫిట్స్ అనేవి చెప్పాను. అంటే తనకి పీరియడ్ అనేది ఎక్స్‌టెండ్ అవ్వటం వల్ల తన ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేది పెరుగుతాయి. జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. స్కిల్ డెవలప్‌మెంట్ పెరుగుతుంది. తను ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వచ్చు. సోషల్‌గా ఇండిపెండెంట్ అవ్వచ్చు. హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయొచ్చు. హెల్తీ ఫ్యామిలీని మెయింటైన్ చేయొచ్చు. అందుకే తన చిల్డ్రన్‌ని బాగా డెవలప్ చేయడానికన్నా మెచ్యూరిటీ మైండ్‌సెట్ తను డెవలప్ చేసుకోవచ్చు. సో, అందుకని చెప్పేసి ఏజ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఈవెన్ జెండర్ ఈక్వాలిటీ. ఓకే. సో, బాయ్స్‌కి 21 ఇయర్స్ పెట్టి, గర్ల్స్‌కి 18 ఇయర్స్ పెట్టేసారు. ఓకే. సో, ఇక్కడ డిస్క్రిమినేట్ చేస్తున్నట్టుంది కాబట్టి, సో, 21, 21 ఇద్దరికీ కూడా 21 అనేది సో, మనం ఫిక్స్ చేస్తే జెండర్ ఈక్వాలిటీని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. సో, అబ్బాయిలకి, అమ్మాయిలు ఏమాత్రం తక్కువ కారు. ఓకే. అనే ఉద్దేశంతో ఓకే. ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళిద్దరికీ ఈక్వల్ కాంపిటీషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, ఈక్వల్ స్కిల్ డెవలప్‌మెంట్స్ అన్నీ జరగాలి అనే ఉద్దేశంతో
తీసుకురావడం అయితే చేశారమ్మా. ఓకే. సో, అయితే దీనికి ఫస్ట్ క్రిటిసిజమ్స్ చూద్దాం. అసలు ఈ లా తీసుకొస్తున్న క్రిటిసిజమ్స్ చూద్దాం. దాని తర్వాత వే ఫార్వర్డ్ చూద్దాం. అయితే క్రిటిసిజమ్స్ ఏంటి ఫేస్ చేస్తుందంటే, సో ఇది కాంట్రాడిక్ట్స్ విత్ ముస్లిం పర్సనల్ లా ఆల్రెడీ చెప్పారు. ఓకే. సో, ఆల్ ఓవర్ ఇండియాకి మనకి ఒకటే సివిల్ కోడ్ అనేది లేదు. యూనిఫార్మ్ సివిల్ కోడ్ లేదు. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. ఓకే. బట్ యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది లేదు. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఇండియా. ఓకే. సో, మనకి నచ్చినట్టు మేము, వేరే వాళ్ళకి నచ్చినట్టు వేరే వాళ్ళు ఉంటానంటే అవ్వదు కదమ్మా! ఓకే. సో, అందరికి ఒక యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందరికి ఒకే ఏజ్‌లో మ్యారేజ్ అవ్వడం. ఓకే. ముస్లిమ్స్‌కి సంబంధించిన గర్ల్స్ ఒకలాగా, హిందూస్‌కి సంబంధించిన గర్ల్స్ ఒకలాగా అలా ట్రీట్ చేయకూడదు. ఓకే. సో, ఎందుకు ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానమ్మా. యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఈస్ ఎ వెరీ లార్జ్ కాన్సెప్ట్ అండ్ మోర్ ఓవర్ ముస్లిం పర్సనల్ లా దీనికి రీసెంట్‌గా ట్రిపుల్ తలాక్ బిల్ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఓకే. సో, నేను అవన్నీ టాపిక్స్‌లోకి డీటెయిల్ వెళ్ళట్లేదు. ఎందుకంటే అవి మళ్ళీ ఇక్కడి నుంచి సెపరేట్ అది చాలా పెద్ద టాపిక్స్ అయిపోతాయి. బట్ నేను అందులో ఉన్న థీమ్ మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మనం మాట్లాడుకోవాలంటే నా రిలీజియన్ పరంగా ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్‌ని హంట్ చేయొచ్చు. ఓకే. నరబలి. లేకపోతే నరబలి. ఓకే. నా రిలీజియన్ పరంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఏంటంటే నరబలి చేస్తూ ఉంటారు. ఓకే. అది ఏమని అంటే అది యాక్చువల్‌గా అది ఒక మనిషిని చంపినట్టు అవుతుంది. సో, దాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము. యాక్చువల్‌గా క్రిమినల్ లా కింద ఏంటంటే ఒక మనిషిని చంపకూడదని చెప్పేసి అవుతుంది. సో, వీళ్ళేమంటారు? ఈ ట్రైబల్ పీపుల్ ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ అది మా యొక్క రిలీజియన్‌కి సంబంధించినయి. ఓకే. మా యొక్క కల్చర్‌కి సంబంధించింది. మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దు. ఓకే. సో, మాకు ఏ రిలీజియన్ అయినా ఏదైనా ప్రొఫెస్ చేసే ఛాన్స్ అనేది మాకుంది. సో, మా కాన్స్టిట్యూషన్ అది ప్రొవైడ్ చేసిందని చెప్పేసి అంటాం. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అండ్ మోర్ ఓవర్ ముస్లిమ్స్ దగ్గర ఈ మ్యారేజ్ ఏజ్ కూడా వాళ్ళు సో, మా ఖురాన్‌లో ఏంటంటే మాకు ఆల్రెడీ కొన్ని ఇవ్వటం జరిగింది. సో, మీరేంటంటే మా యొక్క రిలీజియన్ యాస్పెక్ట్స్‌లోకి మీరు రావద్దు అని చెప్పేసి సుప్రీం కోర్ట్‌ని వార్న్ చేయడం అండ్ గవర్నమెంట్‌నే క్రిటిసైజ్ చేయడం ఎన్నో సార్లు వీళ్ళు ఈ కమ్యూనిటీస్ వాళ్ళు చేయడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అలా ఇస్తుంటే ప్రాబ్లమ్ ఏంటంటే దే ఆర్ కాంట్రాడిక్టింగ్ విత్ ద క్రిమినల్ లాస్. ఇప్పుడు ఇది వాళ్ళ రిలీజియస్ యాస్పెక్ట్స్. ఓకే. ఇప్పుడు ఈ నరబలి అనేది క్రిమినల్‌గా కాంట్రాడిక్ట్ అవుతుందా లేదమ్మా? ఓకే. అండ్ మోర్ ఓవర్ మా ఏజ్‌లో మా అమ్మాయిలకి మేము డివోర్స్ ప్యాటర్న్స్ కూడా వేరేగా ఉంటాయమ్మా ఒక్కొక్కళ్ళకి కూడాన. సో, ఏంటంటే ఒకరికి ఒకలాగా, ఒకరికి ఒకలాగా ట్రీట్ చేయడం అనేది ఎంతవరకు సబబవుతుంది? సో, కాన్స్టిట్యూషన్‌కి అందరూ ఈక్వల్ అయినేటప్పుడు సో, అందరికి క్రిమినల్ ఓకే. సివిల్ కోడ్స్ అనేవి వాళ్ళకి మనం సెపరేట్‌గా అసోసియేట్ చేస్తుంటే దే ఆర్ కాంట్రాడిక్టింగ్ విత్ ద నెక్స్ట్ అప్‌కమింగ్ క్రిమినల్ లాస్. ఇవి మనకి ఈ క్రిమినల్ లాస్‌కి అసోసియేట్ అవుతూ వస్తున్నాయి. ఓకే. ఈ అసోసియేట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి క్రిమినల్ లాకి అవి ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాయి. ఓకే. సో, అందుకని చెప్పేసి యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది మనం మెయింటైన్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా సో, దే వోంట్ కాంట్రాడిక్ట్ విత్ క్రిమినల్ లాస్ అని చెప్పేసి మెయిన్ ఎక్కువగా వాదిస్తున్నారు. ఓకే. మీకు అర్థం కావడానికి ఎందుకు క్రిమినల్ లాగా అది అసోసియేట్ అవుతుందని చెప్పేసి అవ్వటానికి ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ డివోర్స్ విషయంలో డివోర్స్ ఇవ్వలేదని చెప్పేసి ఒక భర్త ఒక భార్యని చంపేసారు. ఈ డివోర్స్ అనేది సో మా యొక్క యాక్ట్ పరంగా మాకిది ఓకే అని చెప్పేసి అనంటే అది క్రిమినల్ లానా? లేకపోతే సివిల్ లానమ్మా? ఓకే. సో యాస్పెక్ట్ చూస్తే సివిల్ లా. బట్ ఏంటంటే చంపేసానని క్రిమినల్ లా. సో ఈ విధంగా ఏంటంటే కాంట్రాడిక్ట్ అవుతూ వస్తున్నాయి. ఓకే. అది మా రిలీజియస్ సో మా రిలీజియన్‌లో మేము డివోర్స్ ఇవ్వకపోతే చంపేసుకోవచ్చు. ఓకే. ఇలా చేయొచ్చు అని చెప్పేసి దే కాంట్ డు. ఓకే. సో, అందుకని సివిల్ కోడ్ అనేది యూనిఫార్మ్‌గా ఉండేటప్పుడే మనం క్రిమినల్ లా కూడా మనం ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చెయ్యగలము. ఓకే. ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి వాదించడం జరిగింది. ఓకే. సో, అయితే ఇప్పుడు దీనికి కాంట్రాడిక్ట్ చేస్తూ చాలా గ్రూప్స్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు మా యొక్క రిలీజియస్ యాస్పెక్ట్స్‌లోకి ఎంటర్ అయిపోతున్నారు. సో, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్‌లో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేసింది. బట్ స్టిల్ మీరు మా దాంట్లోకి ఎంక్రోచ్ అయిపోతున్నారని చెప్పేసి చాలా కమ్యూనిటీస్ అయితే వాళ్ళ యొక్క కన్సర్న్స్ రైజ్ చేశారు. కాకపోతే ఇక్కడ అందరికీ అర్థమవ్వాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్ వాట్ దే హాడ్ గివెన్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఓకే. సో, మీరు ఏ రిలీజియన్ అయినా ప్రొఫెస్ చేయొచ్చు. ఏ రిలీజియన్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రొపగండా చేయొచ్చు. ఓకే. బట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇచ్చారు. ఈవెన్ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇవన్నీ కూడా అబ్సల్యూట్ కాదు కదమ్మా! రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో, ఫస్ట్ ఏంటంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్‌తో కలిపి చదివినప్పుడే కాన్స్టిట్యూషన్‌కి ఒక మీనింగ్ ఉంటుంది. సో, మనం ఏంటంటే రెస్ట్రిక్షన్స్‌తో సంబంధం లేకుండా సో, నేను రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తాను. నా రిలీజియన్ యాస్పెక్ట్స్ పరంగా నేను వెళ్తాను అంటే యాక్చువల్లీ ఇట్ విల్ కాంట్రాడిక్ట్. బికాస్ యూ హావ్ టు కోయిన్సైడ్ ద రిస్ట్రిక్షన్స్ ఆల్సో. ఓకే. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో, అవతల వాళ్ళ లిబర్టీ అనేది పోకూడదు. అవతల వాళ్ళ డిగ్నిటీ అనేది పోకూడదు. సో, దానికి కాంట్రాడిక్ట్ అవుతున్నప్పుడు హౌ కాన్స్టిట్యూషన్
కోర్ట్స్ కానీ ఎలా సింగిల్ గా ఉండిపోతాయి. ఓకే. సో దే హ్యావ్ టు ఎన్క్రోచ్, వాళ్ళు ఖచ్చితంగా ఎన్క్రోచ్ అవుతారు రిలీజియస్ ఆస్పెక్ట్స్ తో. బికాస్ అల్టిమేట్లీ వాళ్ళ యొక్క ఎజెండా ఏంటంటే ఈక్వల్ గా జస్టిస్ అనేది జరగాలి. ఓకే. సో అది మెయిన్ ఎజెండా అమ్మా. ఓకే. అయితే ఇప్పుడు సో టాపిక్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందని నేను అందులోకి వెళ్ళని చెప్పాను కదా, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో నేను థీమ్ అనేది నేను మీకు చెప్పాను. ఓకే. సో కాంట్రాడిక్ట్స్ విత్ ముస్లిం పర్సనల్ లా, ఎందుకంటే వీళ్ళకి సెపరేట్ గా డివోర్స్ కి సంబంధించి మినిమం మ్యారేజ్ ఏజ్ కి సంబంధించి కానీ వాళ్ళ యొక్క ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ కి సంబంధించి వీళ్ళు సెపరేట్ గా కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతారు. లైక్ నార్త్ ఈస్టర్న్ రీజన్ కూడా వేరేగా ఫాలో అవుతారు. సో అందుకని చెప్పేసి మీరు ముస్లింలా మాకు సెపరేట్ గా ఉంది, ఇప్పుడు మినిమం ఏజ్ 21 కి తీసుకొచ్చేసినప్పుడు మా యొక్క పర్సనల్ అని మీరు కాంట్రాడిక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఎక్కువగా వీళ్ళేంటంటే ఈవెన్ మన యొక్క లోక్సభ, రాజ్యసభలో కూడా ప్రాబ్లమ్స్ ఇవే. వాళ్ళేంటంటే ఆ ఎంపీస్ ఏంటంటే ప్రెజెంట్ కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు. ఓకే. సీ హియర్, ఇది చాలా ఇంపార్టెంట్. ముస్లిమ్స్ లానే ఏంటంటే కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏం చెప్తున్నాము, ఏజ్ అనేది పెంచడం వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ మైండ్ సెట్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అవేర్‌నెస్ పెరుగుతదని చెప్పేసి చెప్తున్నారు. బానే ఉంది. మీ దగ్గర ఏదైనా మెడికల్ ప్రూఫ్ స్టడీ ఉందా? అంటే చిన్న ఏజ్‌లో మ్యారేజ్ చేయడం వల్ల, లైక్ 18 ఇయర్స్‌లో మ్యారేజ్ చేయడం వల్ల మీకు ఈ యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈ యొక్క ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి మాకు రిపోర్ట్ ఏమైనా సబ్మిట్ చేయండి. ఓకే. ఒక టాప్ యూనివర్సిటీస్ నుంచి మీరు నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. దెన్ విల్ కన్సిడర్. ఏ మెడికల్ స్టడీ లేకుండా మీ యొక్క అప్రిహెన్షన్స్ ని మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని చెప్పేసి, సో మాకు ఒక మెడికల్ స్టడీ చూపించి మీరు ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ని 18 ఇయర్స్ కి మ్యారేజ్ చేయడం వల్ల వస్తున్నాయి, 21 ఇయర్స్ మ్యారేజ్ చేయడం వల్ల రావట్లేదని మాకు మెడికల్ స్టడీ రిపోర్ట్ చూపించండి. ఓకే. కమిటీది కాదు, మాకు రిపోర్ట్ చూపించండి అని చెప్పేసి కూడా వీళ్ళు అడగడం జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ వాళ్ళేంటంటే మినిమం ఏజ్ 21 కి రేజ్ చేసేయడం వల్ల లివ్ ఇన్ రిలేషన్స్, ఇల్లిజిటిమేట్ రిలేషన్స్ అనేవి పెరిగిపోతాయి. బికాస్ దే అచీవ్ ప్యూబర్టీ అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఆర్ 15. ఓకే. సో 14, 15 కి వాళ్ళకి ప్యూబర్టీ వచ్చేస్తది కాబట్టి, సో వాళ్ళకి ఆల్రెడీ ఇంట్రిన్సిక్ ఈ సెక్షువల్ ఓరియంటేషన్స్ అనేవి డెవలప్ అయిపోతాయి కాబట్టి, సో 21 ఇయర్స్ వరకు ఏంటంటే వాళ్ళకి లీగల్‌గా మ్యారేజ్ జరగలేనప్పుడు, సో ఇల్లిజిటిమేట్ రిలేషన్స్ అనేవి ఎక్కువగా తోవ తీసే జాలం. సో దానివల్ల ఒక సొసైటల్ ఫ్రేమ్‌వర్క్ అనేది చెడిపోయే ఛాన్స్ ఉంది. ఓకే. ఈ మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్ అనేది ఓకే, బ్యాలెన్స్ తప్పే ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఎక్కువగా. ఓకే. ఇది బ్యాలెన్స్ తప్పుతుంది. సోషల్ మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్ అనేది బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ యొక్క సోషల్ ఫ్రేమ్‌వర్క్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతుంది. ఈ యొక్క ఇల్లిజిటిమేట్ రిలేషన్స్ అండ్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అనేవి పెరిగిపోవడం వల్ల అని కూడా వాళ్ళు క్రిటిసిజమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆల్రెడీ మినిమమ్ ఏజ్ ఎంతమ్మా? 18 ఏజ్. ఓకే. మీకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, కర్ణాటక మోడల్. ఓకే. సో కర్ణాటకలో ఏంటంటే వాళ్ళు 18 ఇయర్స్ కన్నా లోపల మ్యారేజ్ చేస్తే అసలు ఆ మ్యారేజ్‌ని లీగల్‌గా వాళ్ళు వాలిడ్ చేయరు. చాలా స్ట్రింజెంట్‌గా ఉంటుంది. ఓకే. వాలిడ్ చేయరు. అయినప్పటికీ అక్కడే 66% చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ మీరు చాలా బాగా అర్థం చేసుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది. సీ హియర్. అన్నిటికన్నా స్ట్రింజెంట్‌గా కర్ణాటకలో వాళ్ళు వాళ్ళ ఫాలో చేస్తారు. చైల్డ్ మ్యారేజెస్‌ని కంప్లీట్ ప్రొహిబిషన్. ఓకే. 18 ఇయర్స్ కన్నా కంప్లీట్‌గా లోపల గాని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు లీగల్‌గా యాక్సెప్ట్ చేయరు. కానీ అన్నిటికన్నా చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది మాత్రం మళ్ళీ కర్ణాటకలోనే. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సీ హియర్ ఫిగర్ కూడా 66%. ఇప్పుడు వీళ్ళు లైక్ 14 ఇయర్స్‌లోనే, 15 ఇయర్స్‌లోనే మ్యారేజ్ చేసేసుకుంటారు. లైక్ 12 ఇయర్స్, 13 ఇయర్స్‌లో మ్యారేజ్ చేసేసుకుంటున్నాం. ఓకే. సో వీళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది లీగల్‌గా అంటే ఏంటమ్మా? రిజిస్ట్రేషన్ జరగాలి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరగాలి. సోషల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఆ కమ్యూనిటీలో సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ మనకి క్రిటిసిజం ఎక్కడంటే లీగల్ యాక్సెప్టెన్సా? సోషల్ యాక్సెప్టెన్సా? లీగల్ యాక్సెప్టెన్సా? సోషల్ యాక్సెప్టెన్సా? ఇక్కడ సోషల్ యాక్సెప్టెన్స్ అనేది మ్యారేజ్‌లో చాలా ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది థాన్ లీగల్ యాక్సెప్టెన్స్. ఎంతమందికి మ్యారేజ్ అయ్యి లీగల్‌గా మ్యారేజ్ అయిన సర్టిఫికేట్స్ ఉన్నాయమ్మా? ఓకే. సో, లీగల్ యాక్సెప్టెన్స్, సోషల్ యాక్సెప్టెన్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ లీగల్ యాక్సెప్టెన్స్. అవునా కదా! సో, ఈవెన్ దో ఇక్కడ ఈ కమ్యూనిటీస్‌లో ఏంటంటే 14 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్‌కొచ్చేసినప్పటికి వాళ్ళు సోషల్లీ యాక్సెప్టెడ్. ఆ కమ్యూనిటీలో వాళ్ళకి సోషల్లీ యాక్సెప్టెడ్. సో, వీళ్ళకేంటంటే వీళ్ళకి లీగల్ యాక్సెప్టెన్స్ కావాలి అంటే వీళ్ళేం చేస్తారు? 18 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత దెన్ వాళ్ళు లీగల్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అంటే మ్యారేజ్ అయిపోయిన ఎర్లీ ఏజెస్‌లో మ్యారేజ్ అయిపోతున్నాయి. బట్ లీగల్‌గా వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం దే విల్ వెయిట్ అంటిల్ దట్ ఏజ్. ఓకే. అప్పటి వరకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఆపర్చునిటీస్ వాళ్ళు తీసుకోరు. ఓకే. సో, ఈ విధంగా
వీదేంటి ఒక రాంగ్ నోషన్‌లో ఏంటంటే కంప్లీట్‌గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎంత నువ్వు ప్రివెంట్ 18 ఇయర్స్‌కే నువ్వు ప్రివెంట్ చేయలేకపోతున్నప్పుడు, ఎంత స్ట్రింజెంట్‌గా కర్ణాటకలో ఇంప్లిమెంట్ అవుతున్నప్పటికి, వాళ్ళు ఈ వేస్‌లో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, నువ్వు ఇప్పుడు 18 నుంచి 21కి తీసుకొచ్చేసావు. ఇంకా నువ్వు ఎలా ప్రివెంట్ చెయ్యగలవు అని క్వెషన్ చేస్తున్నారు గవర్నమెంట్‌ని. మీకు ప్రాబ్లమ్ అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఓకే. ఇంప్లిమెంటేషన్ ఈస్ మోర్ ప్రాబ్లమ్ బికాస్ మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్ అనేది ఇట్ రిక్వైర్స్ మోర్ సోషల్ యాక్సెప్టెన్స్ దాన్ లీగల్ యాక్సెప్టెన్స్. నువ్వు లీగల్ బ్యాకప్ ఇస్తున్నావు. బట్ సోషల్‌గా వాళ్ళు అడాప్ట్ చేసుకోగలగాలి కదా! సో, 21 ఇయర్స్ వరకు వెయిట్ చేసే పేరెంట్స్ ఎంతమంది ఉంటారు. ఓకే. సో, ఈ 21 ఇయర్స్‌కొచ్చేసరికి ఇంకా ఆల్‌మోస్ట్ పూర్ ఫ్యామిలీస్ ఏంటంటే ఈ కంప్లీట్‌గా ఈ లీగల్ బ్యాకప్‌ని కంప్లీట్‌గా ఏంటంటే వాళ్ళు ప్రివెంట్ చేసేసి నాట్ ప్రివెంట్ ఓకే. దీన్ని ఇల్లీగల్‌గా ఏంటంటే దీన్ని అతిక్రమించే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో, ఎక్కువగా దీన్నేంటంటే అతిక్రమించే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతాయి ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ఏజ్. ఇవన్నీ వాలిడ్ పాయింట్స్ అమ్మా. ఓకే. సో, ఇవి ఆడుకోవడానికి ఏమి రాయలేరు కదా! సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇదొక మంచి మెయిన్స్ ఆన్సర్ కూడా మనకి అవుతుంది. సో, మనకి ఈ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. యూ హావ్ టు ప్రెజెంట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ ఈవెన్. అందుకే నేను పాయింట్స్ ఇక్కడ రాసాను. అంత క్లియర్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కూడా. ఓకే. సీ హియర్ పీపుల్ స్టిల్ కంటిన్యూ దేర్ స్టాండ్ సో హార్డ్ టు ఇంప్లిమెంట్ చెప్పాను కదా ఇక్కడ కర్ణాటక మోడల్‌లో. ఓకే. సో, పీపుల్ వాళ్ళ స్టాండ్ వాళ్ళు కంటిన్యూ చేసేస్తారు వాళ్ళ ఏజ్. సో, సో, సో హార్డ్ టు ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా ప్రాబ్లమ్. అండ్ మోర్ ప్రాబ్లమ్ ఏంటంటే గర్ల్స్ అయినా, బాయ్స్‌కైనా ఓకే. సో, మీకు 18 ఇయర్స్ అటైన్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ ఎలెక్ట్ యువర్ లైక్ మీరేంటంటే మీరు ఎలెక్ట్ చేసుకోగలరు. మీకెవరు కావాలి అని చెప్పేసి యూ కెన్ వోట్ ఎనీ పర్సన్. ఓకే. కానీ మ్యారేజ్ చేసుకోవడానికి మాత్రం 21 ఇయర్స్ పెట్టారు. అంటే ఒక పొలిటీషియన్ లైక్ మీకు ఎవరు కావాలో ఒక నాట్ బ్యూరోక్రాట్ ఓకే. సో, మీకు ఎవరు కావాలో అడ్మినిస్ట్రేషన్ పర్పస్‌గా మీకు ఎవరు కావాలి ఓకే. ఒక చీఫ్ మినిస్టర్ గాని, ఒక ఎంపీ గాని సో, ఎవరు కావాలి లైక్ నా మెం ఎమ్మెల్యే గాని ఎవరు కావాలి అని చెప్పేసి మీరు వోట్ చేసుకునే స్టాండ్‌లో మీరుండేటప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ఆ స్టాండ్ పనికిరాదా? ఓకే. అంటే మిమ్మల్ని ఎవరు రూల్ చేయాలో వాళ్ళని మీరు ఎన్నుకునే టైంలో మీరు మెచ్యూర్డ్. బట్ మీకు ఎవరు కావాలో ఎన్నుకునేటప్పుడు మీరు మెచ్యూర్డ్ కాదు. అదే నా క్వెషను అని చెప్పేసి క్రిటిసైజ్ చేస్తున్నారు. ఓకే అమ్మా. అంటే ఓటు వేయటానికి నీకు 18 ఇయర్స్ సరిపోతాయి. బట్ మ్యారేజ్ చేసుకోవడానికి నీకు 18 ఇయర్స్ సరిపోవా? ఓకే. హౌఎవర్ యూ కెన్ జస్టిఫై థిస్ ఆన్సర్ అని చెప్పేసని అడుగుతున్నారు. ఓకే. ఒక పర్సన్‌ని నువ్వు రిప్రజెంటేటివ్‌గా నువ్వు ఎన్నుకుంటున్నావంటే నీకు ఎంత అవేర్‌నెస్ ఉంటే ఆ పర్సనే నాకు రిప్రజెంటేటివ్‌గా ఉండాలని చెప్పేసి ఎన్నుకుంటావు. సో, అంత మైండ్ సెట్ అనేది నీకు 18 ఇయర్స్‌కి వచ్చేసినప్పుడు మరి మ్యారేజ్‌కి ఎందుకు రావట్లేదు? మ్యారేజ్‌కి నీకు ఆ మైండ్ సెట్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. సో ఓట్ వేయడానికి 18 ఇయర్స్ బట్ మ్యారేజ్‌కి మాత్రం 21 ఇయర్స్ ఏంటని చెప్పేసి కాంట్రోవర్సీ కూడా రైజ్ చేయడం జరిగింది. సో, దీస్ ఆల్ ఆర్ ద క్రిటిసిజమ్స్. ఓకే. నెక్స్ట్ ఇంకో క్రిటిసిజం ఏంటంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ తీసుకొద్దామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికి కూడా దీనికి యాక్సెప్టెన్స్ అయితే రావాలేదమ్మా. చాలా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి. సో, ప్రెజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని తీసుకురావచ్చే ప్రాసెస్‌లో ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద స్టార్ట్ చేసింది అని కూడా చాలా కమ్యూనిటీస్ ఏంటంటే వాళ్ళ యొక్క ఎలిగేషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకే. సో, యూనిఫార్మ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందని చెప్పి కూడా ఎలిగేషన్స్ తీసుకురావడం జరిగింది. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ క్రిటిసిజమ్స్. అయితే వే ఫార్వర్డ్ ఏంటి? ఖచ్చితంగా గర్ల్స్‌కి ఫస్ట్ అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అవేర్‌నెస్ రావాలి అంటే ఎడ్యుకేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్‌కి వాళ్ళకి మినిమమ్ మ్యారేజెస్ పెంచారంటే సో, దే ఆర్ హావింగ్ 3 మోర్ ఇయర్స్ ఓకే. టు గెట్ మోర్ నాలెడ్జ్. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, ఓకే. అవేర్‌నెస్ కానీ, స్కిల్స్ డెవలప్‌మెంట్ కానీ, ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వడం ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ చేతుల్లో ఇంకొక 3 ఇయర్స్ ఉంది. దే విల్ గెట్ గ్రాడ్యుయేషన్ ఈవెన్. ఓకే. సో, లీగల్ బ్యాకప్ 21 ఇయర్స్ అయినప్పుడు సో, ఆ గర్ల్ ఏంటంటే నేను నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తాను. ఓకే. సో, లీగల్‌గా 21 ఇయర్స్ వరకు నేను మ్యారేజ్ చేసుకోకూడదు. వై యూ ఆర్ కంపెల్లింగ్ మీ టు గెట్ మ్యారీడ్ అని క్వెషన్ చేయొచ్చు సొసైటీని. ఓకే. సో, తన ఎడ్యుకేషన్‌ని తను ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. తన హెల్తీ ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయడానికి తన అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, 18 ఇయర్స్‌కి పేరెంట్స్ కంపెల్ చేసేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెల్ చేసేస్తున్నారు. ఆ అమ్మాయికి చదువుకోవాలని ఉంది. బట్ కంపెల్ చేసేస్తున్నారు. 18 ఇయర్స్ అనేది లీగల్‌గా ఓకే. సో, తనేంటంటే కంపెల్ చేసేసి 18 వచ్చేసిన వెంటనే చేసారు. బట్ స్టిల్ తనకి చదువుకోవాలనుంది. సో, ఇప్పుడు అది నేను 21కి ఇయర్స్ ఇంకా తనకి 3 మోర్ ఇయర్స్ ఉంటుంది కదా! సో, లీగల్‌గా అది యాక్సెప్టెన్స్ పొందాలి అంటే ఇంకో 3 ఇయర్స్ కావాలి. సో, అందుకని చెప్పేసి నౌ ద గర్ల్ కెన్ ఫైట్ అగైన్స్ట్ ద ఫ్యామిలీ ఆర్ ద సొసైటీ దట్
ఐ వాంట్ టు సో నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు మ్యారీ అని చెప్పేసి ద గర్ల్ నౌ వీఆర్ గివింగ్ ఎ పవర్ టు ఎ గర్ల్ టు ఫైట్ అగేన్స్ట్ ఎ ఫ్యామిలీ ఆర్ టు ఫైట్ అగేన్స్ట్ ఎ సొసైటీ. యాక్చువల్ గా దీని యొక్క మెయిన్ ఎజెండా అదమ్మా. సో హియర్ దే ఆర్ గివింగ్ ఎంపవర్ టు ద ఉమెన్ టు ఫైట్ అగేన్స్ట్ ద సొసైటీ దట్ దే వాంట్ టు గెట్ ఎడ్యుకేటెడ్, దే వాంట్ టు గెట్ అవేర్నెస్, దే వాంట్ టు గెట్ స్కిల్స్ అని చెప్పేసి ఫైట్ చేయడానికి వాళ్ళ యొక్క ఒక వెపన్ లాగా ఏంటంటే ఇది ఇవ్వటానికి దీని యొక్క మెయిన్ ఎజెండా అయితే ఖచ్చితంగా కావాలి. ఈవెన్ దో సో ఏదైనా ఒక మూమెంట్ అనేది తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు అడ్రస్ ద డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా ఆ డిసడ్వాంటేజెస్ ని మనం స్లోగా ఏంటంటే ఎరాడికేట్ చేస్తూ మనం ప్రోగ్రెస్ అవ్వవలసిన నెసెసిటీ అయితే చాలా ఉంది. ఓకే, సో సీ హియర్ ఈవెన్ దో డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్లీ ఇట్ వాస్ ద బెస్ట్ మూవ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ ఇట్ హ్యాస్ టు అడ్రస్ ఆల్ దీస్ డిసడ్వాంటేజెస్. ఓకే మా, సో సీ హియర్ సో వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఓకే అది ఒక రాంగ్ వే నోషన్ లో వెళ్లకుండా, ఇల్లీగల్ మీన్స్ ఆఫ్ వేలో వెళ్లకుండా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది గర్ల్స్ కి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో దెన్ దే గెట్ అవేర్ ఆఫ్ దట్ కంప్లీట్ నాలెడ్జ్ అండ్ మోర్ ఓవర్ అది వాళ్ళ యొక్క మెటర్నల్ లైఫ్ లో ఓకే సో తన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఆ అవేర్నెస్ తనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి ఆ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా తనకి ప్రొవైడ్ చేయాలని కూడా ఏంటంటే చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అండ్ మోర్ ఓవర్ ఫినాన్షియల్ గా తనకి తను ఇండిపెండెంట్ గా ఉండటానికి కావాల్సిన ఫెసిలిటీస్ లైక్ ఎడ్యుకేషన్ గానీ స్కిల్స్ గానీ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. మోర్ ఓవర్ సో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నుంచి వెళ్ళడం అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి తనకి ఆ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, అందుకే పెంచామని కాకుండా ఆ ఎడ్యుకేషన్ తను అందుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వవలసిన నెసెసిటీ అయితే చాలా చాలా ఉందమ్మా. ఓకే, సి హియర్ నాట్ ఓన్లీ లీగల్ బ్యాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, బట్ టు నీడ్ సోషల్ యాక్సెప్టెన్స్. ఇక్కడ సోషల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 18 ఇయర్స్ కి ఫస్ట్ మినిమం ఏజ్ సెట్ చేసినప్పుడు 18 ఇయర్స్ కి సెట్ చేసినప్పుడు ఎంతమంది ఫాలో అయ్యేవారు, బట్ నౌ అది స్లోగా ఈవెన్ దో కొన్ని 100 లో ఏంటంటే 20%. వెరీ 100 లో సి హియర్ ఐ విల్ రైట్ హియర్ 100 లో లైక్ 100 లో ఫర్ ఎగ్జాంపుల్ 10% ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, నాట్ అందరూ యాక్సెప్ట్ చేయలేదు కానీ సో 100 లో 90 మెంబర్స్ ఏంటంటే 18 ఇయర్స్ వచ్చిన తర్వాతే చేశారు. లైక్ నాట్ లైక్ దిస్, ఫస్ట్ 100 మెంబర్స్ లో ఏంటంటే 50% దీనికి యాక్సెప్ట్ చేస్తారు, 50 మంది యాక్సెప్ట్ చేయరు. సో స్లోగా ఇయర్స్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే నెంబర్ ఏంటంటే యాక్సెప్టెన్స్ 80 నుంచి నాన్ యాక్సెప్టెన్స్ 20కి. సో అలా 100 మెంబర్స్ లో వీళ్ళు 90 మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు, తర్వాత 10 మెంబర్స్. సో ఏంటంటే మనకి చూసుకుంటూ వస్తే గ్రాడ్యువల్ పీరియడ్ లో ఈ యొక్క 18 ఫస్ట్ మనకి ఎప్పుడు వచ్చిందమ్మా 1891 నుంచి వచ్చింది. సో ప్రెసెంట్ ఇప్పుడు 2001 లో ఎంత వరకు మనం చైల్డ్ మ్యారేజెస్ ని ఎరాడికేట్ చేసాం, చాలా వరకు ఎరాడికేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ 21 అనేది ఫిక్స్ చేసాం. ఈవెన్ దో చాలా స్ట్రాంగ్ క్రిటిసిజమ్స్ ఫేస్ చేసినప్పటికీ వీ కెన్ ఎరాడికేట్ ఆల్ దీస్. ఓకే, కమింగ్ ఇయర్స్ లో ప్రోగ్రెస్ అవుతున్న ఇయర్స్ లో మనం ఇవన్నీ కూడా ఎరాడికేట్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకోగలం కూడా. సో సోషల్ యాక్సెప్టెన్స్ అనేది ఇమ్మీడియట్ గా ఎప్పుడు రాదు. అందులో ఈ సివిల్ లాస్ కి సంబంధించి సోషల్ యాక్సెప్టెన్స్ ఖచ్చితంగా రాదు. ఓకే, మీకు ఇంకా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం కమ్యూనిటీస్ మాకు పర్సనల్ అనేవి కాంట్రడిక్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సతీ, భర్త చనిపోయిన వెంటనే హిందూ లాలో ఉంది. ఓకే, మన ప్రీవియస్ గా రాజా రామ్మోహన్ రాయ్ గారు ఫైట్ చేసింది. ఓకే, ఏంటి భర్త చనిపోయిన వెంటనే భార్య కూడా చనిపోవాలి. ఓకే, అది వాళ్ళ యొక్క రిలీజన్ కదని చెప్పేసి ఇప్పటికీ కూడా మనం ప్రాక్టీస్ చేయట్లేదు కదమ్మా. సో మనం దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ మనం దానికి యాక్ట్స్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ముస్లిమ్స్ ఇది యాక్చువల్ గా చాలా మంది ఏంటంటారంటే ముస్లిమ్స్ కి ఒక అప్రహెన్షన్ అనేది ఉంటుంది. సో మా యొక్క లాస్ లో ఇంటర్వెన్షన్ అయిపోతున్నారని. సో ఈవెన్ ఇక్కడ హిందూలాలో కూడా ఇంటర్వెన్షన్ అయ్యింది కదా మా కాన్స్టిట్యూషన్. ఓకే, సో అది సొసైటీకి మంచిది కానప్పుడు అది హిందూవా క్రిస్టియన్ ముస్లిం అనేది కాదు. ఓకే, ఆల్ ఓవర్ సొసైటీ ఒకేలా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఫైనల్ గా ఆ ఒక పీపుల్ కి జస్టిస్ అనేది జరగాలి. సో ఇప్పుడు సతీ అనేది ఏంటంటే మా యొక్క హిందూలాలో ఎంబెడెడ్ అయి ఉంది. సో అందుకని చెప్పేసి మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని ఎక్కడ అనలేదే. ఓకే, దే యాక్సెప్టెడ్ అండ్ కంప్లీట్ గా దాన్ని బ్యాన్ చేసాం. అలాగే పర్సనల్ ఇప్పుడు ఈ ముస్లిం ఉమెన్ కూడా సో ఆ జస్టిఫికేషన్ అనేది జరగాలి. ఓకే, ఆ ఎర్లీ ఏజ్ 14-15 ఇయర్స్ లో కాకుండా వాళ్ళకి కూడా 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మ్యారేజ్ అవ్వడం వల్ల వాళ్ళు మోర్ ఎడ్యుకేట్ అనేది అవ్వటం జరుగుతుంది.
ఓకే. సో, సోషల్ యాక్సెప్టెన్స్ అనేది ఇలాంటి వాటికి ఇమ్మీడియేట్‌గా జరగదమ్మా. బట్ సో, ఒకప్పుడు చైల్డ్ మ్యారేజెస్ తర్వాత 12, 13కొచ్చి తర్వాత ఇప్పుడు మినిమమ్ 18 వచ్చిన తర్వాత సో, ఇలా మనం 25 ఇయర్స్‌కి వెళ్ళినాక సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే సొసైటీ సోషల్ యాక్సెప్టెన్స్ కూడా గ్రాడ్యుయల్‌గా మనకి ఆఫ్టర్ 20, 30 ఇయర్స్ అయిన తర్వాత కంప్లీట్‌గా సోషల్ యాక్సెప్టెన్స్ కూడా మనకి జరుగుతుంది. కాపోతే అలా సోషల్ యాక్సెప్టెన్స్ పొందే వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద స్ట్రింజెంట్‌గా వర్క్ ఆన్ చేయాలి. దానికి సంబంధించిన క్రిటిసిజమ్స్‌ని ఏంటంటే మనం ఓవర్‌కమ్ చేస్తూ దాన్ని పాజిటివ్ నోషన్‌లో వెళ్ళవలసిన నెసెసిటీ అయితే చాలా చాలా ఉంది. ఓకేమా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ గర్ల్స్ మ్యారేజ్, యూనిఫార్మ్ మ్యారేజ్ ఏజ్ ఫర్ గర్ల్స్. సో హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.